పాలనా సౌలభ్యం పేరిట చేపట్టిన విలీన ప్రక్రియ ఆ గ్రామాల పాలిట శాపంగా మారింది. నగరపాలక సంస్థలో కలిస్తే సమస్యలు తీరుతాయనుకున్న జనానికి నిరాశ తప్పడం లేదు. పంచాయతీల్లో సులువుగా పరిష్కారమయ్యే సమస్యలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తీరట్లేదని స్థానికులు వాపోతున్నారు. అభివృద్ధి పేరిట కొన్ని గ్రామాలను నిజామాబాద్ నగరపాలక సంస్థలో విలీనం చేశారు. అక్కడ అభివృద్ధి జరగకపోగా గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఏళ్లు గడిచినా సరైన రహదారులు, మురుగు కాల్వలు ఏర్పాటు కావటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారులన్నీ గుంతలమయం అయినా పట్టించుకునే వారే లేరని చెబుతున్నారు. పంచాయతీల నుంచి కార్పొరేషన్లో కలిస్తే అభివృద్ధి జరుగుతుందని భావించిన ప్రజలకు నిరాశే ఎదురవుతుంది. విలీన గ్రామాలలో సదుపాయాలు కల్పించాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు 10 గ్రామ పంచాయతీలని నిజామాబాద్ పురపాలికలో విలీనం చేశారు. అందులో కాలూరు, ఖానాపూర్, మాణిక్ బండార్, సారంగపూర్, గుపన్పల్లి, బోర్గం, ముబారక్ నగర్, మాధవనగర్ గ్రామాలున్నాయి. విలీనంతో పల్లెల ప్రగతి పరుగులు పెడుతుందనుకున్నా ఎక్కడా అభివృద్ధికి నోచుకోలేదు. పురపాలికలో కలవకముందు గ్రామ పంచాయతీలోని సమస్యలన్నీ సులువుగా పరిష్కారం అయ్యేవని స్థానికులు చెబుతున్నారు. ప్రాధాన్యం మేరకు నిధులు కేటాయించుకునేదని, ప్రస్తుతం తమగోడు పట్టించుకునే నాథుడే కరువయ్యారని ప్రజలు వాపోతున్నారు. అంతకుముందు 50 డివిజన్లుగా ఉన్నటువంటి నిజామాబాద్ నగర పాలక సంస్థను కార్పొరేషన్ను 60 డివిజన్లకు పెంచుతూ చుట్టుపక్కల గ్రామాలు నిజామాబాద్ కార్పొరేషన్లో విలీనం చేసిన రోడ్డు వ్యవస్థ సరైనటువంటి పద్ధతుల్లో లేదు. అదే రకంగా కాలనీలకు సంబంధించి ఇవాళ చిన్నపాటి వర్షం పడ్డా కాలనీలు నీట మునిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. నగరపాలక సంస్థ ట్యాక్సులు పెంచడం జరిగింది. ప్రజల దగ్గర విపరీతమైనటువంటి ట్యాక్సులు వసూలు చేస్తూ ఉన్నారు. వసూలు చేసినటువంటి ట్యాక్సుల్లో డెవలప్ చేయాల్సినటువంటి డివిజన్లు ఏవైతున్నాయో డివిజన్లను డెవలప్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో మా మున్సిపల్ పడ్డది. ఏం డెవలప్ అన్నది మాకు ఎటువంటి డెవలప్ లేదు. బాగా ఇబ్బంది అయితే వర్షం పడ్డదనుకో చాలా ఇబ్బంది. పోవడానికి కూడా బుర్జానే, అసలు నడడానికి కూడా ఇబ్బంది. సైకిల్ మీద పోయినా బండి మీద పోయినా స్కిడ్ అయి పడతారేమో అని చాలా ప్రాబ్లం ఉంది. అది ఒకటి క్లియర్ చేస్తే మాకు ఓకే. కార్పొరేషన్ ల పేరుకే ఉంది కానీ డివిజన్ నెంబర్ 1 కానీ ఫండ్స్ మాత్రం కార్పొరేషన్ ఏం కూడా వస్తలేవు. కార్పొరేషన్ లెవెల్లో డెవలప్ చేయాలి. సంబంధిత అధికారులు పట్టించుకొని దీన్ని చర్యగా తీసుకొని చేయాలి. 15 ఏళ్ల నుంచి గిదే రోడ్డు గిదే లెక్క గింతే ఉంటుంది. ఈ వర్షాకాలం ఇంట్లో బోరినట్టే ఇక అంత ఈత కొట్టుకుంటా పోవుడు నీళ్లు అట్లా ఉంటుంది. ఆ మోర్ల పంట ఏమో దోమలు, ఇక దోమలు ఇట్లా ఇసురుకుంటా ఇంత దద్దులు, ఇగో ఇట్లా ఇంత దద్దులు వస్తాయి దోమలు కరిచి. జ్వరాలు ఎవరికి చెప్పుకోవాలి, ఏం చేయాలి? ఇవి మంచిగా చేస్తే బాగుంటది. ఎట్లా ఇవన్నీ చేయాలి కదా, మోలు తీయాలి, మోలు చేయాలి, ఇంత గడ్డి మందు కొట్టాలి. గడ్డి గట్లుంటది చూడు, మీకు కనబడుతుంది కదా. నల్లలు లేవు మాకు, నీళ్ళకి ఎంత అవస్థ అవుతుంది. మొత్తం ఇండ్ల ముంగట మొత్తం గడ్డి చెట్ట చెదారం పాములు తిరుగుతున్నాయి. అందులో నివసిస్తున్నాం మేము. ఇట్లా ఈడికి ఎత్తుకపోవాలి, హనుమాన్ల గుడి కడిగలు ఎత్తుకపోతే మాకు నీళ్లు చిన్నప్పుడు ఓట్లు వేయించుకుంటారు. ఇప్పుడు ఒక్కరు కూడా ఒక మాకు గల్లి ఆకిట్లో అడుగు పెట్టిన వాళ్ళు లేడు, ఆకిట్లోకి వచ్చి చూసిన వాళ్ళు లేడు. మాకు పేరుని కళ్ళు పెట్టుకొని ఇట్లా బతుకుతున్నామాట. ఎటు నుంచి ఏ పాము వస్తుందో తెలియదు, ఎటు నుంచి ఏ తేలు వస్తుందో తెలియదు. మాకు ఏముంది, ఏం చేయలేదు. ఏది గవర్నమెంట్ లేదు కూడా మాకు. అసలు ఎన్నిసార్లు అప్లికేషన్ ఇచ్చినాం. రోడ్ అయితే ఇదే పరిస్థితి ఉంది. మంచి అయితే లేవు రోడ్లు అయితే. ఇంటికైతే మొత్తం ఇల్లు వంపులు అయిపోయింది, అంతా నీళ్ళే వస్తాయి. ఏం చేయాలి? మా మోర్లకు ఇప్పుడు గడ కట్టిరు, సగం కట్టిరు, సగం ఆపేసారు. ఏం చేస్తాం? ఇక అదే ఉన్నది. చెత్త వాళ్ళు వస్తున్నారు. వర్షాకాలం అయితే ఇక చెప్పలేము, నడవనికే రాదు. మొత్తం ఇంటి గట్టిన నీళ్ళు ఆగుతాయి. ఇప్పటికైనా పురపాలక అధికారులు స్పందించి విలీన గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.